బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఇవాళ రెండో రోజు ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. టెక్నికల్ టీం రంగంలోకి దింపనున్నారు. నిన్న 6 గంటల పాటు రవిని విచారించారు. ఐబొమ్మ రవి బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీశారు. అలాగే నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్పై కూడా విచారణ జరిపారు. రవిపై ఫారినర్స్ యాక్ట్ సెక్షన్ జోడించారు పోలీసులు. ఎన్ఆర్ఈ, క్రిప్టోకరెన్సీ, వ్యాలెట్స్, రవి బ్యాంక్ ఖాతాలపై విచారణ జరిపారు. వెబ్సైట్, ఐపీ అడ్రస్ సర్వర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. ఐబొమ్మ వెబ్సైట్ నడిపేందుకు పలు ఐపీ అడ్రస్లు మార్చినట్లు గుర్తించారు. ఇవాళ రెండో రోజు ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. టెక్నికల్ టీంను సైతం రంగంలోకి దించనున్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రత్న సిద్ధంగా ఉన్నారు. రత్న, ఓవరాల్గా చూస్తే కనుక నిన్నటి విచారణలో ఎటువంటి కీలక విషయాలు వెల్లడించాడు రవి? అలాగే వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు కరెక్ట్గా చెప్తున్నాడా లేదా? అండ్ ఇవాళ కూడా విచారణ చేస్తారు అంటున్నారు. పైరసీ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు 5 రోజుల పాటు కస్టడీ విచారణకు తీసుకున్నారు. నిన్నటి నుంచి అతని కస్టడీ విచారణ కొనసాగుతుంది. మొదటి రోజు కస్టడీ విచారణలో భాగంగా ఐబొమ్మ ఇల్లీగల్ వెబ్సైట్ నిర్వహణకు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని పోలీసులు అతని నుంచి రాబట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐబొమ్మ అనే పైరసీ వెబ్సైట్ ను ఓపెన్ చేయడానికి కారణం ఏంటి, ఎందుకు ఈ యొక్క వెబ్సైట్ ద్వారా తను ఈ రకమైనటువంటి ఆలోచన చేయాల్సి వచ్చింది, పైరసీ సినిమాలను ఎందుకు ప్రజల ముందుకు తీసుకెళ్లి దాని ద్వారా ఒక రాంగ్ వేలో సంపాదించడం కోసం ఎందుకు ఆలోచన చేయాల్సి వచ్చింది అనే కోణంలో మొదటి రోజు ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఐబొమ్మ అనేది గతంలో బప్పమ్మ అనే పేరు కావచ్చు, ఐబొమ్మ అనే పేరు కావచ్చు, రకరకాల పేర్లు మార్చుకొని ఒకే సర్వర్లను ఓపెన్ చేసి విదేశాల నుంచి ఆపరేషన్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇదంతటికీ కూడా ఈ ఈజీ వేని ఎందుకు ఎంచుకొని అక్రమమైన మార్గంలో డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచన ఎందుకు చేశాడు అనే కోణంలో అతన్ని ప్రశ్నించడం జరిగింది. అయితే ఐబొమ్మ రవి ఇందుకు సంబంధించి కొన్ని కీలక విషయాలను కూడా పోలీసులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. తన వ్యక్తిగత జీవితంలో ముఖ్యంగా పెళ్లి వైవాహిక జీవితంలో తలెత్తినటువంటి ఇబ్బందుల కారణంగానే ఈ రకమైనటువంటి ఆలోచనలకు తెరతీసినట్లు కూడా పోలీసులు ఎదుట మొదటి రోజు కస్టడీ విచారణలో ఐబొమ్మ రవి సైబర్ క్రైమ్ పోలీసులకు తెలియజేశారు. మొదటి నుంచి కూడా భార్య కొంత ఆర్థికంగా ధనవంతురాలు కావడం, దీనికి సంపాదన అనేది తక్కువగా ఉండటంతో ఇద్దరి మధ్య ఇక ఫినాన్షియల్ స్టేటస్ విషయంలో తలెత్తినటువంటి విభేదాలే తను ఈ రకమైనటువంటి ఆలోచనలు చేసే విధంగా కూడా ముందుకు తీసుకెళ్లాయి అనేది పోలీసుల ముందు ఐబొమ్మ రవి తెలియజేశాడు. అంటే భార్య పదే తాను పెద్దగా సంపాదించలేకపోవటాన్ని వేలెత్తి చూపిస్తూ ఉండటంతో దాన్నే తాను మనసులో పెట్టుకుని ఉన్నాడు. పైగా పెళ్లైనటువంటి సంవత్సరం కాలంలోనే వాళ్ళిద్దరూ కూడా విడిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఫైనాన్షియల్ స్టేటస్ విషయంలో. ఇంకా దాన్ని మనసులో పెట్టుకున్న ఐబొమ్మ రవి ఎలాగైనా సరే సంపాదించి తీరాలి, కోట్ల రూపాయలను సంపాదించి భార్యకు తగిన సమాధానం చెప్పాలి అన్న ఉద్దేశంతోనే తను ఈ యొక్క పైరసీ సినిమాలను ప్రజలకు తీసుకెళ్లడం, ఈ రకంగా సంపాదించేటువంటి ప్రయత్నాలను ముమ్మరం చేశాడు అనేది పోలీసులు ఎదుట తాను తెలియజేసినట్లు కూడా తెలుస్తోంది. ఇక వీటితో పాటు పెద్ద ఎత్తున ఎక్కడెక్కడైతే సర్వర్లను ఓపెన్ చేసి ఉంచడం జరిగిందో, ఆమ్స్టర్డామ్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అలాగే కరేబియన్ దీవుల్లో కూర్చొని అక్కడ ఐపీ అడ్రస్లను చేంజ్ చేస్తూ ఆపరేషన్స్ కు సంబంధించినటువంటి విషయాలను కూడా పోలీసులు ఐబొమ్మ రవి నుంచి మొదటి రోజు కస్టడీ విచారణలో రాబట్టారు. అయితే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఐబొమ్మ రవిపై మరో 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రవి పైన 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ ప్రకారం బిఎన్ఎస్ సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్, విదేశీ యాక్ట్ కింద 10 సెక్షన్లు పెట్టారు పోలీసులు. ఎందుకంటే అక్రమంగా విదేశాలలో ఉంటూ అక్కడి నుంచి కూడా అవినీతి కార్యకలాపాలను చేస్తున్నాడు కాబట్టి కరేబియన్ దీవుల్లో సాధించినటువంటి పాస్పోర్ట్ల ద్వారా వాటన్నిటికీ సంబంధించినటువంటి వ్యవహారాల్లో భాగంగానే ఈ కేసులను నమోదు చేయడం జరిగింది. ఇక వీటితో పాటు ఇప్పుడు తాజాగా ఫోర్జరీ సెక్షన్ కూడా జోడించారు పోలీసులు. ఎందుకంటే తాను మహారాష్ట్రలో పాన్ కార్డ్స్, కొన్ని ఐడి కార్డులను తీసుకోవడానికి, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అనేవి ప్రహ్లాద్ కుమార్ అనే పేరు మీద తీసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రహ్లాద్ అనేటువంటి వ్యక్తి యొక్క పేరును కూడా ఫోర్జరీ చేసి
రాంగ్ ఐడెంటిటీని సృష్టించుకొని అక్కడ కొంతకాలం నుంచి నివాసం ఉండటం, ఆ పేరు మీదనే తనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సంపాదిస్తున్నట్టు కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ ఫోర్జరీ కేసును కూడా తాజాగా నమోదు చేయడం జరిగింది. ఇంకా ఇలా మొదటి రోజు కస్టడీ విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు 5 రోజుల కస్టడీ విచారణలో భాగంగా నేడు 2వ రోజు కస్టడీకి తీసుకోబోతున్నారు. తీసుకొని ఆ యొక్క ఐబొమ్మ నిర్వహణకు సంబంధించి అసలు ఎవరెవరు దీంట్లో అసలు పాత్రదారులు, సూత్రధారులు ఎవరనేది పోలీసులు ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. అలాగే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలా జరిగేవి, క్రిప్టో కరెన్సీ ద్వారానే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగేవా, లేకపోతే ఇంకా ఏ రూపంలో జరిగేవి, అసలు ఈ 1x బ్యాంకింగ్ యాప్ అనే దానికి అప్రోచ్ అయినటువంటి వ్యక్తులు ఎవరు, ఏ రకంగా అప్రోచ్ అయ్యారు, దాని ద్వారా ఎంత పెద్ద మొత్తంలో సంపాదించినటువంటి కీలక విషయాలు కూడా ఇవాళ 2వ రోజు విచారణలో భాగంగా కస్టడీకి తీసుకున్న తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవి నుంచి కీలక విషయాలను తెలుసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.